ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు నిజాయితీగా జీవించేవాడు. ఎంతో కష్టపడి తన పొలంలో పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని అతడి పొలానికి పక్కనే ఉన్న భూమిని కుబేరం అనే ధనవంతుడు కొనుగోలు చేశాడు. కుబేరం చాలా ధనవంతుడైనప్పటికీ ధర్మం, న్యాయం అనే పదాలను అసలు పట్టించుకోడు. ఒకరోజు కుబేరం తాను ఎక్కువ దిగుబడి పొందాలని తన పొలానికి తక్కువ నీటిని ఉపయోగించి మిగతా నీటిని రామయ్య పొలానికి వెళ్లకుండా కట్టవేసి మళ్లించేశాడు. ఇలా చేయడం వల్ల రామయ్య పొలం ఎండిపోయి దిగుబడి రాలేదు. బాధపడిన రామయ్య గ్రామ పెద్దల దగ్గర న్యాయం కోరాడు. కాని కుబేరం తన ధనంతో గ్రామ పెద్దలను లంచమిచ్చి తన వైపు తిప్పుకున్నాడు. ఎవరూ రామయ్యకు న్యాయం చేయలేకపోయారు. అప్పుడు రామయ్య ఆ దేవాలయానికి వెళ్లి దేవుడిని ప్రార్థించాడు. ఓ భగవంతుడా, నాకు ధనం లేదుగాని ధర్మముంది, నీవు నిజంగా ఉన్నావా? నీతి మర్చిన నాడే గ్రామం నాశనం వైపు అడుగేస్తుంది. ధనంతో కాదు, ధర్మంతో ఒక సమాజం నిలబడుతుంది. రేపు ప్రజల ముందు నిజాన్ని ప్రకటించండి. ఉదయాన్నే గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల సమక్షంలో రామయ్య, కుబేరం ఇద్దరికీ మాట్లాడే అవకాశమిచ్చారు. రామయ్య తన బాధను నిజాయితీగా వివరించాడు. కుబేరం మాత్రం అహంకారంగా తానే చట్టమని మాట్లాడారు. అప్పటికి గ్రామ ప్రజలంతా గమనించారు. ఎవరు నిజంగా ధర్మాన్ని పాటిస్తున్నారు, ఎవరూ కాదు. వారు కుబేరాన్ని తప్పుపట్టి రామయ్యకు న్యాయం చేశారు. అతడి పొలానికి నీటిని మళ్లించి గ్రామంలో కొత్త నియమాలు అమలు చేశారు. ఇకపై ధనం కాదు, ధర్మమే ముఖ్యమని. కుబేరం తానే తప్పు చేశానని అంగీకరించి రామయ్య తన మంచితనంతో అతన్ని క్షమించాడు. ఈ కథ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.